హాయ్ ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ A14 5G మొబైల్. ఇది సడన్గా డెడ్ అయిందని చెప్పేసి వేరే షాప్ అతను మనకు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది నేనైతే ఈ స్క్రూస్ ఇవన్నీ ముందుగానే ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ట్రబుల్ షూట్ అనేది చెక్ చేసి దీన్ని ఏ రకంగా రిపేర్ చేసుకోవాలనేది మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ముందుగా DC 6-in-1 చూసినప్పుడు ఏం ఆంపియర్ అయితే తీసుకోవట్లేదు. తర్వాత DCకి కనెక్ట్ చేసిన ఒకసారి ఆంపియర్ ఎంత తీసుకుంటుందో చూడండి. DC కనెక్ట్ చేసినప్పుడు ట్రిగ్గర్ ప్రెస్ చేసిన తర్వాత ఆంపియర్ అయితే 94 వరకు వెళ్ళి స్టక్ అవుతుంది. ఈ కండిషన్లో మనకు వేరే షాప్ అతను మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇది 94లో స్టక్ అయిందంటే కామన్గా A14 మొబైల్స్ 5G మొబైల్స్ అన్నీ కూడా CPU ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి మనం కూడా CPU రీకాల్ చేసి రీఫిక్స్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది మనకు సక్సెస్ అవుతుంది. ముందుగా దీనికి ఉన్నటువంటి ఈ యొక్క షీల్డ్ అనేటివి రిమూవ్ చేసుకొని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ CPU రీకాల్ చేసుకుంటూ మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఫ్లెక్స్ చేసి వేసుకొని CPUను జాగ్రత్తగా లిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. CPU ఎప్పుడైనా లిఫ్ట్ చేసేటప్పుడు మనం బలవంతంగా దాన్ని నెట్టద్దు. అది బాగా హీట్ ప్రాపర్గా జరిగినప్పుడు నెమ్మదిగా మనం లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. స్మూత్గా మనం లిఫ్ట్ అయితే జరిగినట్లయితే మన వర్క్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వర్క్లో ఓపికతో మనం చేయాల్సి ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా లిఫ్ట్ అయితే చేశాను. TBD ఫ్లెక్స్ వేసుకొని దీన్ని డౌన్ గ్రేడ్ అయితే చేసుకోవాలి. డౌన్ గ్రేడ్ చేసుకునేటప్పుడు పక్కన ఉన్న కాంపోనెంట్స్ డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా జాగ్రత్తగా అయితే చేసుకుంటే వర్క్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వర్క్ చేసేటప్పుడు మనం వేరే ఆలోచనలతో పెట్టుకొని వేరే టెన్షన్లతో ఈ వర్క్లోకి అయితే మనం చేయకూడదు. చూడండి, ఇలా నీట్గా మనం జాగ్రత్తగా డౌన్ గ్రేడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, క్లీనింగ్ ప్రాసెస్కు ఈ మెకానిక్ క్లీనర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను. చాలా నీట్గా క్లీన్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. సక్సెస్ఫుల్ అనేది 100% ఉంటుంది. జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 2 ట్రాక్స్ అనేటివి కట్ కాలేదు, కానీ CPU లిఫ్ట్ చేసే టైంలో ఓపెన్ అయిపోయినాయి. వాటిని సేమ్ ప్లేస్లో కూర్చోబెట్టి తర్వాత మాస్ చేసి నీట్గా సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నేను మాస్క్తో వాటిని సెట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. మాస్క్ నీట్గా పక్కన బాల్స్ తగలకోకుండా మనకు ఏ బాల్స్ అయితే లేచి ఉన్నాయో ఆ బాల్స్ పైనే వాటిని నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే 2 బాల్స్ లిఫ్ట్ అయినాయి, కట్ కాలేదు, లిఫ్ట్ అయినాయి. ఆ 2 బాల్స్
ఈ యొక్క నీట్గా సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మాస్క్ నీట్గా పక్క బాల్స్ తగులుకోకుండా ఆ 2 బాల్స్ పైన వేసుకొని తర్వాత లైట్తో మనం దాన్ని ట్రై వేసుకుంటే వర్క్ అనేది సక్సెస్ఫుల్గా నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మాస్క్ అయితే వేసుకున్నాను. తర్వాత బ్లేడ్తో పక్కన ఉన్న బాల్స్ కనెక్టివిటీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సిపియు వచ్చేసి నీట్గా ఈ యొక్క డౌన్ గ్రేడ్ అనేది చేసుకొని తర్వాత రీబాల్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదంతా నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. లెంత్ ఉన్న వీడియోలు చూడాలంటే ఎవరికి కూడా ఓపిక ఉండడం లేదు, కాబట్టి నేను కొద్దిగా లెంత్ చేయాల్సి ఉంటుంది. నీట్గా జాగ్రత్తగా మనం డౌన్ గ్రేడ్ చేసుకోవాలి, క్లీనింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం టూల్స్ అనేవి కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. తర్వాత స్టెన్సిల్ నా దగ్గర ఉంది కాబట్టి నేను స్టెన్సిల్ని పెట్టి రీబాలింగ్ అయితే చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సక్సెస్ఫుల్గా రీబాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసుకొని చూడండి, నీట్గా ఇలా జాగ్రత్తగా మనం క్లీనింగ్ చేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ మనం వర్క్ అనేది చేసుకుంటూ నీట్గా జాగ్రత్తగా ఓపికగా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది 100% వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రీబాలింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఒకసారి బోర్డుకు లొకేషన్ ప్రకారం మనం పెట్టుకొని ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బోర్డుకు ఒకసారి ఫిట్ చేసి మొబైల్ సక్సెస్ అయినా లేదో చూడండి. ఓకేనా, సక్సెస్ఫుల్గా మనకు మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమన్నా ఉంటున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.